అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 136 మ్యారేజ్ ప్రపోజల్. ఇక స్టోరీకి వెళ్తే, యువన్ చాలా రోజుల నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటంతో బోర్ ఫీల్ అవుతున్నాడని అనుకున్న స్నేహ అక్షయ్తో మాట్లాడి అందరూ కలిసి బయటకు వెళ్ళడానికి ఒప్పిస్తుంది. ఆ తర్వాత రోజు ఉదయాన్నే అనుకున్నట్లుగానే స్నేహ యువన్లను ఊరికి దూరంగా ఉన్న తన సొంత ఎస్టేట్కు తీసుకువెళ్లడంతో అక్కడ ఉన్న గ్రాస్ ల్యాండ్ చూసి యువన్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. యువన్ స్వతహాగా నేచర్ను ఎక్కువగా ఇష్టపడే స్వభావం అని అక్షయ్ అప్పటికే గ్రహించాడు. అందుకే ఊరికి దూరంగా ఉన్న ప్రదేశానికి తీసుకువచ్చాడు. తన వాళ్లకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళ కోసం అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. యువన్ సంతోషం చూసి అక్షయ్ నవ్వుతూ, "ఈ ప్లేస్ నీకు బాగా నచ్చుతుందని నాకు తెలుసు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను" అని చెప్పాడు. ఆ మాట వినగానే యువన్కి చాలా సంతోషం కలిగింది. దాంతో వెళ్ళి ఒక్కసారిగా అక్షయ్ను హక్ చేసుకొని, "చాలా థ్యాంక్స్ డాడీ, నిజంగా నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది" అని చెప్పాడు. "అయితే వెళ్ళి ఫ్రీగా ఆడుకో, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు" అని చెప్పాడు అక్షయ్. "ఓకే డాడీ" అంటూ యువన్ ముందుకు వెళ్ళబోతుంటే పక్కనే ఉన్న స్నేహ, "యువన్, ఎక్కువ దూరం వెళ్ళకు, నాకు కనిపించేలానే ఉండు" అని చెప్పింది. "ఓకే మమ్మీ" అంటూ పక్కన ఉన్న గార్డెన్లోకి వెళ్ళాడు. రంగురంగుల పూల మొక్కలు అతన్ని ఎక్కువగా అట్రాక్ట్ చేశాయి. ఆనందంగా ఆడుకుంటున్న యువన్ను చూసి పక్కన ఉన్న అక్షయ్తో, "థ్యాంక్ యూ" అని చెప్పింది స్నేహ. "నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, యువన్ నా సొంత కొడుకు, నువ్వు మర్చిపోవద్దు" అని అంటూనే ఆమె చేయి పట్టుకొని తీసుకెళ్లి దూరంగా చెట్టు కింద ఉన్న చైర్లో కూర్చోపెట్టి అతను కూడా పక్కనే కూర్చున్నాడు. ఇంతలో సర్వెంట్ వేడివేడిగా టీ తీసుకొచ్చి సర్వ్ చేశాడు. కాసేపటికి గార్డెన్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన యువన్, "మమ్మీ" అంటూ పిలిచాడు. అప్పుడు స్నేహ అటువైపు తల తిప్పి చూసింది. యువన్ రంగురంగుల పూలతో అందమైన బొకేని తయారు చేసి పట్టుకొని వచ్చి స్నేహకు చూపిస్తూ, "మమ్మీ, ఇది నీకోసమే, ఎలా ఉంది" అని అడిగాడు. యువన్ చేతిలో ఉన్న బొకేని తీసుకున్న స్నేహ దాన్ని ప్రేమగా తడుముతూ, "చాలా బాగుంది యువన్" అని చెప్పి యువన్ను దగ్గరికి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టింది. కానీ యువన్ తన డ్రెస్ మొత్తం మురికిగా చేసుకొని కనిపించడంతో అక్షయ్ వెంటనే, "యువన్, చూడు, డ్రెస్ ఎలా పాడు చేసుకున్నావో, ఎంత దట్టిగా అయిపోయిందో, ముందు వెళ్ళి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని రావాలి, పద, నేను క్లీన్ చేస్తాను" అంటూ యువన్ చేతిని పట్టుకొని, "స్నేహ, నువ్వు ఇక్కడే కూర్చో, నేను గెస్ట్ హౌస్కి వెళ్ళి క్లీన్ చేసి తీసుకొని వస్తాను" అని చెప్పాడు. "నీకెందుకు శ్రమ, నేను వెళ్తాను" అంది స్నేహ. "అవసరం లేదు, నువ్వు కష్టపడకు, ఇది చిన్న పని, నేను చేస్తాను" అని చెప్పి స్నేహకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా యువన్ను తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక్కతే మిగిలిపోయిన స్నేహ మెల్లగా అటు ఇటు నడుస్తూ ఎస్టేట్ను పరిశీలిస్తూ ఉంది. అరగంట గడిచినా ఇంకా అక్షయ్ యువన్ తిరిగి రాకపోవడంతో ఆమెకు కొంచెం విచిత్రంగా అనిపించింది. దాంతో నెమ్మదిగా గెస్ట్ హౌస్ వైపు వెళ్ళింది. అది పేరుకు గెస్ట్ హౌస్ అయినా ఒక టాప్ రేటెడ్ విల్లాకు ఏమాత్రం తీసిపోనట్లుగా ఉంది. ఆమెను చూడగానే అక్కడున్న సర్వెంట్స్ అందరూ ఒక్కసారిగా విష్ చేశారు. స్నేహ మెల్లగా ఆ ఇంట్లో అడుగు పెట్టబోతూ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ విల్లా మొత్తం ఎర్రని గులాబీ పూల రెక్కలతో నిండిపోయి చూడ్డానికి పూల సముద్రంలా ఉంది. గోడలకి రకరకాల రంగుల్లో ఉన్న పూల గుత్తులు వేలాడుతున్నాయి. అది గ్రాఫిక్స్లో క్రియేట్ చేసిన ఒక అద్భుతమైన సౌధంలా కనిపించింది. ఇంతలో మెట్లపై నుంచి తెల్లని లాల్చీ పైజానులో యువన్, అక్షయ్ ఇద్దరూ నడిచి వస్తూ కనిపించారు. ఇద్దరి చేతుల్లో ఎర్రని గులాబీల బొకేలున్నాయి. స్నేహకు అసలేం జరుగుతుందో అర్థం కానట్లు ఆశ్చర్యంగా అక్కడే నిల్చుండిపోయింది. కిందకు దిగి వచ్చిన అక్షయ్ హాల్ మధ్యలోనే నిల్చున్నాడు. అందమైన ఎర్రని పూల రెక్కల మధ్య నైట్రోస్లో ఉన్న అతను ఒక చంద్రుల్లా ప్రకాశిస్తున్నాడు. అప్పుడు యువన్ నవ్వుతూ ముందుకు వచ్చి స్నేహ చేతిని పట్టుకొని, "రా మమ్మీ" అంటూ లోపలికి లాగాడు. దాంతో స్నేహ అందమైన పూల రెక్కలపై తన పాదాన్ని పెట్టడం ఇష్టం లేనట్లుగా సుతారంగా ముందుకు నడిచింది. యువన్ ఆమెను తీసుకువచ్చి అక్షయ్ ముందు నుంచోపెట్టాడు. అక్షయ్ నవ్వుతూ ముందుగా తన చేతిలోని ఫ్లవర్ బొకేను ఆమెకిచ్చాడు. స్నేహ ట్రాన్స్లో ఉన్నట్లుగానే అతని చేతిలోని బొకేను తీసుకుంది. అప్పుడు అక్షయ్ వెంటనే అతని పాకెట్లో నుండి క్లాత్తో ఉన్న బాక్స్ని తీశాడు. అది చూడగానే స్నేహకు ఏదో అర్థం అవుతున్నట్లు అనిపించింది. ఈలోగా అక్షయ్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న డైమండ్ రింగ్ను బయటకు తీసి మోకాలపై నిలబడి స్నేహ కళ్ళల్లోకి చూసి, "స్నేహ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? జీవితాంతం నేను నీతో కలిసి నడవాలనుకుంటున్నాను.
ఈ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నేను నీ చేయి వదిలిపెట్టను అని చెప్పాడు. ఊహించని ఆ ప్రపోజల్కు స్నేహ ఆశ్చర్యంతో నోరు తెరిచింది. పైగా అక్షయ్ ఇంత రొమాంటిక్గా ప్రపోజ్ చేస్తాడని ఆమె ఇంతవరకు కలలో కూడా ఊహించలేదు. తన కళ్ళ ముందు జరుగుతున్నదంతా మరో ప్రపంచంలో ఎక్కడో జరుగుతున్నట్లు అనిపించింది. దాంతో ఆమె ఏం మాట్లాడలేక షాక్తో అతని వైపే చూస్తూ ఉండిపోయింది. వాళ్ళిద్దరి పక్కనే ఉన్న యువన్ అదంతా చూసి ఆనందం పట్టలేకపోతున్నాడు. యువన్కి జరుగుతున్నదంతా చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. తన తండ్రి మళ్ళీ తన తల్లికి పెళ్లి చేసుకుంటానని చెప్తుంటే అతనికి వినడానికి చాలా సంతోషంగా ఉంది. చాలా సినిమాల్లో హీరో హీరోయిన్స్ ప్రపోజ్ చేసుకోవడం యువన్ ఇప్పటికే చూసి ఉండడంతో ఇప్పుడు తన తల్లిదండ్రిని హీరో హీరోయిన్స్గా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు యువన్. కానీ ఇంకా తన తల్లి ఎందుకు సమాధానం చెప్పడం లేదో యువన్కి అర్థం కాలేదు. దాంతో యువన్ ముందుకు వచ్చి, మమ్మీ, నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? మాట్లాడు, త్వరగా ఓకే అని చెప్పు అంటూ ఆత్రంగా అడిగాడు. కానీ స్నేహ ఇంకా మౌనంగానే ఉండడంతో అక్షయ్ ముఖం చిన్నగా మారిపోతోంది. అది చూసిన యువన్ కంగారుగా వెళ్ళి స్నేహను కదుపుతూ, మమ్మీ, ఏం చూస్తున్నావు? త్వరగా చెప్పు అని అన్నాడు. దాంతో స్నేహ ఉలిక్కి పడుతూ స్పృహలోకి వచ్చినట్లుగా అక్షయ్ వైపు చూసింది. అతను ఇంకా తన రెస్పాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాడు. దాంతో ఆమె చిన్నగా గొంతు సవరించుకొని, అక్షయ్, నువ్వు సీరియస్గానే చెప్తున్నావా అని అడిగింది. ఆ మాటకు అక్షయ్ ముఖం చిట్లిస్తూ, ఇంత పెద్ద అరేంజ్మెంట్స్ చేసి నేను నీతో జోక్ చేయాలనుకుంటానా అని అడిగాడు. తన తల్లి ప్రశ్నకు యువన్ కూడా ఆమెను విచిత్రంగా చూస్తూ, మమ్మీ, అసలు నీకేమైంది? ముందు డాడీకి ఎస్ చెప్పు అంటూ అడిగాడు. అప్పుడు స్నేహ వెంటనే తన చేతిని ముందుకు చాచి, ఎస్, నేను రెడీగా ఉన్నాను అని చెప్పింది. ఆ మాట వినగానే అక్షయ్తో పాటు యువన్ కళ్ళు కూడా వెలిగిపోయాయి. దాంతో యువన్ ఆనందంతో ఎగురుతూ 2 చేతులతో క్లాప్స్ కొట్టి, డాడీ, నువ్వు త్వరగా మమ్మీకి రింగ్ పెట్టేసి అని అరిచాడు. దాంతో అక్షయ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ తన చేతిలో ఉన్న రింగును ఆమె ఉంగరపు వేలికి తొడిగాడు. స్నేహ తన చేతి వేలికి వచ్చి చేరిన అందమైన డైమండ్ రింగును చూస్తుంది. ఆమె దాన్ని ప్రేమగా తడుముతూ, తన జీవితంలో ఇంత అందమైన అద్భుతమైన ప్రపోజల్ రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందని అనుకుంటూ కళ్ళ నిండా నీళ్లతో అక్షయ్ వైపు చూసి, థ్యాంక్ యూ, ఇంత అద్భుతమైన క్షణాన్ని నాకు జీవితాంతం గిఫ్ట్గా ఇచ్చావు అని అంది. అప్పుడు అక్షయ్ పైకి లేచి ఆమెను దగ్గరికి తీసుకుంటూ, ఇంతకుముందు జరిగిన మన పెళ్ళి సింపుల్గా ప్రైవేట్గా జరిగి ఉండొచ్చు, కానీ ఈసారి అందరికీ తెలిసేలా జరుగుతుంది అని చెప్పాడు. ఆ మాటకు స్నేహ కన్నీళ్లతో తలూపుతూ అతని కౌగిల్లో ఒదిగిపోయింది. యువన్ వాళ్ళిద్దరినీ చూసి సంతోషిస్తూ వెంటనే వెళ్ళి తన చిన్న చేతులతో ఇద్దరిని చుట్టుకొని, నేను కూడా ఇక్కడే ఉన్నాను అంటూ వాళ్ళకి గుర్తు చేశాడు. దాంతో అక్షయ్ నవ్వుతూ యువన్ను పైకెత్తుకొని, నువ్వు లేకుండా ఎలా అన్నాడు. అప్పుడు యువన్ తన తల్లిదండ్రులు ఇద్దరు మెడలో చెరో చేయి వేసి ఒకేసారి ఇద్దరిని హక్ చేసుకున్నాడు. చూడ్డానికి ఆ దృశ్యం ఒక అందమైన పెయింటింగ్లా కనిపించింది. ఆ తర్వాత వాళ్ళు అక్కడే భోంచేసి సాయంత్రం అవుతుండగా తిరిగి ఇంటికి వచ్చారు. రోజంతా తిరిగి అలసిపోయి ఉండటంతో యువన్ కారులోనే నిద్రపోయాడు. దాంతో అక్షయ్ యువన్ను తన భుజాన ఎత్తుకొని మరో చేత్తో స్నేహ చేయి పట్టుకొని లోపలికి వచ్చాడు. కానీ హాల్లోకి రాగానే వాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయారు. అక్కడ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని కనిపించారు అక్షయ్ తల్లిదండ్రులు, రఘునందన్, రాజేశ్వరి. లోపలికి వచ్చిన ఆ ముగ్గురిని చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మరోవైపు హఠాత్తుగా వాళ్ళని అక్కడ చూసిన స్నేహ కళ్ళల్లో కలవరం కనిపించింది. దాంతో వెంటనే అక్షయ్ చేతిని వదిలి అతనితో, యువన్ను ఇలా ఇవ్వండి, నేను పైకి తీసుకెళ్తాను అంటూ అక్షయ్ దగ్గర నుండి యువన్ను తీసుకోబోయింది. కానీ అక్షయ్ ఆమెను ఆపుతూ అక్కడే నుంచొని ఉన్న అన్నపూర్ణను పిలుస్తూ, అన్నపూర్ణ గారు, ఇలా వచ్చి యువన్ను తీసుకెళ్ళి పడుకోబెట్టండి అని చెప్పాడు. దాంతో వెంటనే అన్నపూర్ణ ముందుకు వచ్చి కొంచెం భయంగా రాజేశ్వరి వైపు చూసి యువన్ను తీసుకొని వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోతూ, ఈరోజు ఎలాంటి గొడవ జరగకూడదు అని మనసులోనే కోరుకుంది. స్నేహ బిడియంగా అక్కడ కూర్చున్న వాళ్ళిద్దరి వైపు చూసి వాళ్లకు నమస్కరించడం కోసం ముందుకు వెళ్ళబోయింది. కానీ ఈలోగానే ఆమె చేతిని వెచ్చగా పట్టుకుంది అక్షయ్ చేయి. దాంతో ఆమె ఆశ్చర్యంగా అక్షయ్ వైపు చూసింది. కంగారు పడుకు, నేనున్నాను అని మృదువుగా చెప్తూ ఆమె చేతిని పట్టుకొని ఎదురుగా ఉన్న తన తల్లిదండ్రుల వైపు చూసి, మమ్మీ, డాడీ, మీరెప్పుడొచ్చారు? వచ్చే ముందు ఎందుకు చెప్పలేదు? నేను స్నేహ ఇద్దరం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా
అని క్యాజువల్గా అన్నాడు. అతని ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కనిపించలేదు. నేరుగా వెళ్ళి సోఫాలో కూర్చుంటూ స్నేహాను కూడా పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. రఘునందన్, రాజేశ్వరి ఇద్దరూ తన కొడుకు చేస్తున్న పనులను గమనించారు. అతనికి స్నేహ ఎంత స్పెషల్ అనేది ఈపాటికే వాళ్ళకు అర్థమైంది. కానీ ఇంత డైరెక్ట్గా తన ముందు కూడా అతను ఇలా ప్రవర్తించే రోజు వస్తుందని రాజేశ్వరి ఊహించలేదు. కానీ ఆమె తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, అక్షయ్, జరుగుతున్న విషయాలను కనీసం మీ తల్లిదండ్రులకు కూడా చెప్పాలని అనుకోవడం లేదా అని గంభీరంగా అడిగింది. అక్షయ్ ఒక క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత వాళ్ళ వైపు సూటిగా చూస్తూ, నేను మీకు చెప్పడానికి ఇంకా రెడీగా లేను. కానీ ఇప్పుడు ఎలాగో మీకు తెలిసిపోయింది కాబట్టి ఇక దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పి వెంటనే స్నేహ వైపు తిరిగి, నువ్వు చాలాసేపటి నుంచి ఏం తినలేదు. అన్నపూర్ణమ్మను పిలిచి నీకోసం ఏదైనా రెడీ చేయమని చెప్తాను అన్నాడు అక్షయ్. అప్పుడు రఘునందన్ వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తూ, అక్షయ్, నువ్వు ఇంకా మమ్మల్ని ఆమెకు పరిచయం చేయలేదు అని అన్నాడు. రఘునందన్ చూడ్డానికి ప్రశాంతంగా ఉన్నప్పటికీ అతని చూపులు చాలా షార్ప్గా ఉన్నాయి. స్నేహ తన కొడుకు జీవితంలో ఎంత గొప్ప స్థానాన్ని ఆక్రమించుకుందో అతనికి అర్థమైంది. అతని మాటలు విని స్నేహ కంగారుగా లేచి మాట్లాడబోయింది. కానీ అక్షయ్ ఆమెను ఆపుతూ, ఈమె స్నేహ, ఆమెను మీరు ఆల్రెడీ కలిశారు. ప్రస్తుతం నా భార్య స్థానంలో ఉంది. ఇంకా ఎక్కువగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కదా అని అన్నాడు. అక్షయ్ తను మాట్లాడే ప్రతి మాటలోనూ, చేస్తున్న ప్రతి పనిలోనూ స్నేహ అతనికి ఎంత ముఖ్యమో వాళ్లకు అర్థమయ్యేలా చెప్తున్నాడు. కొడుకు ప్రవర్తన చూసి రాజేశ్వర్కి కోపం వస్తోంది. కానీ పక్కనే ఉన్న రఘునందన్ వైపు చూసి మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ స్నేహ వైపు చూసి, నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావు కదా అని అడిగింది. స్నేహ వెంటనే తలూపుతూ అవునంటీ అని చెప్పింది. అప్పుడు రాజేశ్వరి ఆమెను పైనుండి కింద వరకు చూసి, ఎన్నో నెల అని అడిగింది. మొదటి నెల నిండింది అని చెప్పింది స్నేహ. ఆమె రాజేశ్వరితో మాట్లాడుతున్నప్పుడు లోలోపల కొంచెం భయం కలుగుతున్నప్పటికీ తన చూపులో, ప్రవర్తనలో ఎక్కడా కోపం గాని చిరాకు గాని ప్రదర్శించకుండా జాగ్రత్త పడింది. దాంతో రఘునందన్ ఆమె వైపు ప్రశంసపూర్వకంగా చూడకుండా ఉండలేకపోయాడు. అందుకు కారణం ఆమె తన మనవడిని ఆమె కడుపులో మోస్తుందని రఘునందన్ అప్పటికే అంగీకరించాడు. రాజేశ్వరి కూడా తన కోపాన్ని, ఆవేశాన్ని పక్కన పెట్టినట్లు అనిపించింది. ఒక బిడ్డకు తల్లైన స్నేహ తనకు కోడలు అవ్వడం ఆమెకిష్టం లేదు. కానీ ఇప్పుడు తమ రక్తాన్ని పంచుకొని పుట్టబోయే బిడ్డ కడుపులో పెరుగుతున్నాడు. అందుకే ఆమె మిగతా విషయాలన్నీ వదిలేసి ఆమెతో మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడు రాజేశ్వరి ఆమె వైపు స్మూత్గా చూసి ఇంకేదో అడగబోతుండగా అక్షయ్ వెంటనే ఆపుతూ, ఇప్పటికే లేట్ అయింది. మీ ఇద్దరూ డిన్నర్ చేయడానికి పదండి. నేను వెళ్ళి స్నేహాను గదిలో వదిలేసి వస్తాను అంటూ పైకి లేచి ఆమె చేతిని పట్టుకున్నాడు. అప్పుడు రాజేశ్వరి తన కొడుకుని చూసి నవ్వుతూ, మేమింకా ఆమెను అంగీకరించలేదు. అయినా నువ్వు ఆమెను ఇంతలా ప్రొటెక్ట్ చేస్తున్నావు అని అంది. దాంతో అక్కడ వాతావరణం మొత్తం ఒక్కసారిగా వేడెక్కినట్లు అనిపించడంతో స్నేహ భయంగా అక్షయ్ వైపు చూసింది. అప్పుడు అక్షయ్ మాట్లాడుతూ, స్నేహకు నాకు ఇప్పటికే రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయిందని మీకు తెలుసు. కాబట్టి ఆమె నా భార్య. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇక దీని గురించి మాట్లాడడానికి కూడా ఏమీ లేదు అని అన్నాడు. ఆ మాటలకు రాజేశ్వరి ఇంకేదో చెప్పబోతుండగా అక్షయ్ వెంటనే అడ్డుకుంటూ, మమ్మీ, స్నేహ ఈరోజు చాలా అలసిపోయింది. ఆమె రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి రాజేశ్వరికి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్నేహ చేతిని పట్టుకొని తన వెనకే పైకి లాక్కెళ్ళడం మొదలుపెట్టాడు. దాంతో స్నేహ భయంగా వాళ్ళిద్దరూ ఏమైనా అనుకుంటారేమోనని వాళ్ళ వైపే చూస్తూ అతన్ని ఆపడానికి ప్రయత్నించింది. కానీ అక్షయ్ స్నేహను పట్టించుకోకుండా ఆమెను నేరుగా బెడ్రూంలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పాడు. అప్పుడు స్నేహ కంగారుగా, అక్షయ్, నువ్వేం చేస్తున్నావు? ఆంటీ అంకుల్ వచ్చారు. నువ్వు ఇలా చేయడం మంచిది కాదు. నా గురించి వాళ్ళు ఇంకా తప్పుగా అనుకుంటారు. అసలే వాళ్ళకి నాకు మధ్య మంచి రిలేషన్ లేదు అని కంగారుగా చెప్పింది. ఆమె ఆందోళన అర్థం చేసుకున్న అక్షయ్, నువ్వు కంగారు పడకు. అన్నిటినీ నాకు వదిలేసి, నువ్వు ఇప్పటికే లీగల్గా నా భార్యవి, వేద ఫ్యామిలీకి కోడలివి. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. నువ్వు ఎవరిని ఒప్పించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఆ మాటలు విన్న స్నేహకి అతను తనపై చూపిస్తున్న ప్రేమకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. దాంతో ఆమె చిన్నగా నవ్వుతూ సరే అని తల ఊపింది. అక్షయ్ తన 2 చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకొని దగ్గరకు తీసుకుంటూ నుదుటిపై ముద్దు పెట్టి, భోజనం పూర్తయ్యాక కబుర్ చేస్తాను. అప్పటిదాకా రెస్ట్ తీసుకో
అసలే నువ్వు ఉదయం నుంచి అలసిపోయావు అని చెప్పి కిందకు వెళ్ళిపోయాడు. అక్షయ్ తన తల్లిదండ్రులతో ఏం మాట్లాడబోతున్నాడు? రాజేశ్వరి స్నేహాను పూర్తిగా అంగీకరించబోతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.